ఆయుర్వేదం అనడంతోనే చాలామందికి గుర్తుకొచ్చేటువంటి కొన్ని విషయాలుంటాయి. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే తైలం, అంటే నూనె, ముఖ్యంగా జుట్టుకి నూనె పెట్టడం. అయితే చాలామందికి ఇదే సందర్భంగా కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది అస్సలు తలకి నూనె రాయటం లేదు, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళకి ఏం కావట్లేదు కదా, అసలు ఈ స్కాల్ప్ ఆయిలింగ్ అనేది అవసరమా కాదా, జుట్టుకి నిజంగా మంచిదా కాదా, ఇది ఎంతోమంది అడుగుతున్న విషయం. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి శాస్త్రీయ విషయాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరికీ అవసరమైన విషయం. స్కాల్ప్ ఆయిలింగ్ అంటే జుట్టుకి నూనె పెట్టడం. నిజంగా ఇది జుట్టుకి మంచి చేస్తుందా, హాని చేస్తుందా, అసలు దీనికి సంబంధించి శాస్త్రీయ అధ్యయనాలు ఏమిటి, అలాగే శాస్త్రీయ సమాచారం ఏమిటి, అలాగే ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడన్నా రీల్స్లో కానీ టిక్టాక్లో కానీ ఆ స్కాల్ప్ ఆయిలింగ్ని కూడా చాలా ప్రామినెంట్గా చూపిస్తారు. ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఇది. అంటే మసాజ్లు ఎట్టయితే చూపిస్తున్నారో, సౌండ్లు వస్తూ ఉంటాయి చూసారా, విరగదీయటం అనేది, స్ట్రెచ్చింగ్, అలాగే దీన్ని కూడా చూపిస్తున్నారు. నిజానికి ఈ స్కాల్ప్ ఆయిలింగ్కి చాలా చరిత్ర ఉంది. ఆయుర్వేదంలో పూర్వం నుంచి కూడా కొబ్బరి నూనె, అలాగే ఉసిరి నూనె అంటే ఆమ్లతైలం, ఇలాంటివి ఆ జుట్టు తాలూకు పోషణ కోసం వాడుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు, అసలు మన ఇండియన్స్కి ఈ ఆయిలింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే అభ్యంగనం, అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ రెగ్యులర్గా కానీ అభ్యంగనం, తైలాభ్యంగనం చేసుకోవటం అనేది రెగ్యులర్గా ఉండేటట్టు ఒక ఈవెంటు. ముఖ్యంగా తలకి నూనె రాసుకోవటం అనేది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటి పద్ధతి. ఇది జుట్టులో ఆ తేమని నిలుపుంచడానికి, అలాగే జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మాత్రం నిర్వివాదాంశం. అంటే అది స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఆయిల్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఎట్లయితే ఒక ఎండు కర్ర అట్లా వదిలేస్తే అది విరిగిపోతుంది, అదే దానికి నూనె రాసామనుకోండి, అది ఎట్లయితే మార్ధవంగా ఉంటుందో జుట్టు కూడా అంతే. చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, స్కాల్ప్ ఆయిలింగ్ చేస్తే మరి ఆ జుట్టు పెరుగుతుందా అనేది. మెయింటెనెన్స్ సరే, స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ సరే, కానీ అసలు జుట్టు పెరుగుతుందా అనేది, లేదా జుట్టు రాలటం ఆగుతుందా అని ఎంతోమంది అడుగుతున్నారు. దీనికి నిజానికి శాస్త్రీయంగా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆ దిశగా శాస్త్రీయ పరిశోధనలు అయితే లేవు. కానీ చాలామంది అనుభవం ఏంటంటే జుట్టు పెరుగుతుంది అనేదే. చాలామంది స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. అది అనుభవపూర్వకంగా రుజువైంది. అలాగే మీరు కూడా ఒకవేళ స్కాల్ప్కి జుట్టు పెడుతూ ఉంటే, ఆ పెట్టడం వల్ల పెట్టకుండా ఉండటం వల్ల ఉండేటువంటి డిఫరెన్సెస్ని కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర ఈ మన తోటి సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఏదేమైనా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇది ముందు తెలుసుకోవాలి. స్కాల్ప్ ఆయిలింగ్ అంటే జుట్టుకి నూనె పెట్టడం అనేది జుట్టు పెరగడానికి ఎలా సహాయపడుతుంది అనేది మనం కొంచెం టెక్నికల్గా చూద్దాం. ముఖ్యంగా ఈ స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల మీ చర్మం, అలాగే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని నూనెలు ఆ రక్తనాళాలని వెడల్పు చేసేలా చేస్తాయి. అంటే వీటిని వ్యాసోడైలేటర్స్ అంటారు. మనం మసాజ్ చేస్తాం కదా, ఆయిల్ రాస్తాం కదా, అప్పుడు ఈ రక్తనాళాలు వెడల్పు అవుతాయి. అప్పుడు ఆ నూనెతోటి మసాజ్ చేయటం వల్ల జుట్టు కుదుళ్ళలో జుట్టు పెరగటానికి మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ రక్త ప్రసరణ పెరుగుతుంది కదా, ఇలా పెరగటం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యం అంటే, జుట్టు పెరగటానికి కణాలు, అలాగే బ్లడ్, ఇంకా కణజాలాలు అన్నీ కావాలి కదా. ఒక హెయిర్ అనేది అలా పెరుగుతుందంటే ఇవన్నీ కంట్రిబ్యూట్ చేయాలి. అంటే సెల్స్ ఉండాలి, రక్తం ఉండాలి, అలాగే టిష్యూస్ ఉండాలి. మరి మన శరీరంలో జుట్టు నిజానికి అంత ముఖ్యమైన భాగం కాదు. అంటే గోళ్ళు, జుట్టు ఇవన్నీ ఏంటంటే అపెండేజెస్. నిజానికి అవి అంత ముఖ్యం కాదు శరీరానికి, శరీరపరంగా కనుక చూస్తే. అందుకే శరీరం ఏం చేస్తుంది, మిగతా ముఖ్యమైన భాగాలకి పోషకాలను పంపుతుంది, జుట్టుకి మాత్రం తక్కువ పోషకాలని అందిస్తుంది. మనం రక్త ప్రసరణ పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్కాల్ప్కి అంటే ఈ మన తలకి కూడా పోషకాలు అందుతాయి. ఇలాగ స్కాల్ప్ పోషకాలను అందుకొని ఆ పోషకాలను గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడు జుట్టులో కుదుళ్లలో రక్త ప్రసరణ పెరిగినప్పుడు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విషయం మీద పరిశోధనలు నిజానికి అంటే మిగతా వాటితో పోలిస్తే తక్కువ జరిగాయి. ఎందుకంటే దీని తాలూకు ఇంపార్టెన్స్ అంతా ఉండదు కాబట్టి. అంటే వైరల్ డిసీజెస్, గుండె జబ్బులు, క్యాన్సర్లు వాటితో పోలిస్తే ఈ ఏరియా మీద పరిశోధన తక్కువనే చెప్పాలి.
కానీ కొన్ని పరీక్షలు చేశారు. అయితే అవి చిన్న చిన్న స్థాయిలోనే జరిగాయి. ఒక చిన్న పరిశోధనలో రోజ్మేరీ నూనె జుట్టు రావటాన్ని తగ్గించడంలో మినాక్సిడిల్ అని ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్గా వాడుతున్నారు కదా, ఆ మినాక్సిడిల్ 2% సొల్యూషన్ తోటి కంపేర్ చేసి చూశారు. అంటే రోజ్మేరీ ఆయిల్ వాడారు, మినాక్సిడిల్ సోడియం 2% వాడారు. వాడిన తర్వాత ఆ రెండింటికి పనితీరుని కంపేర్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరంగా ఈ పరిశోధనలో ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ దాదాపు ఒకేలాగా పనిచేస్తున్నాయి అని తేలింది. కానీ ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే మినాక్సిడిల్ 2% సొల్యూషన్ని వాడమని చెప్పట్లేదు, దీన్ని పెంచి మినాక్సిడిల్ 5 సొల్యూషన్ని ఇప్పుడు వాడుతున్నారు బేసిక్గా. కానీ మినాక్సిడిల్ 2% సొల్యూషను అలాగే రోజ్మేరీ ఆయిల్ ఒకే రకంగా పనిచేసాయని తేలింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుమ్మడికాయ గింజల నూనె, దీనిపైన కూడా మరొక చిన్న పరిశోధన జరిగింది. దాంట్లో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కనిపించాయి. గుమ్మడికాయ గింజల నూనె, ఇక్కడ జాగ్రత్తగా మీరు కాన్సెప్ట్ వినాలి, డైహైడ్రోటెస్టోస్టెరాన్ బ్లాకర్ కింద పనిచేస్తుంది. అంటే డిహెచ్టి బ్లాకర్ కింద పనిచేస్తుంది గుమ్మడికాయ గింజల నూనె. డిహెచ్టి అనేది ఏమిటి? జుట్టు రావడానికి కారణమయ్యేటటువంటి ఒక హార్మోన్, రైట్? ఇప్పుడు జుట్టు పెరిగేలా చేసే లేదా జుట్టు రావటాన్ని ఆపే ఏ పదార్థమైనా జుట్టుకి ఉపయోగకరమే కదా. మరి ఇక్కడ సహజ డిహెచ్టి బ్లాకర్గా ఈ గుమ్మడికాయ గింజల నూనె పనిచేస్తుందని తేలింది. స్కాల్ప్ ఆయిలింగ్కి కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు. అంటే స్కాల్ప్ ఆయిలింగ్ అనేది చేసుకున్నప్పుడు కొంతమందికి విపరీతమైనటువంటి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది, ఆ బేబీ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో రెస్పాండ్ అవ్వరు. ఎందుకు ఇలా అంటే వాళ్ళ ప్రకృతి, అంటే వాత ప్రకృతి వాళ్ళకి ఇది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది, పిత్త ప్రకృతి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, కఫ ప్రకృతి వాళ్ళకి మాత్రం అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే కొంతమంది ఆయిల్ పెట్టినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది అంతగా రెస్పాండ్ అవ్వరు. ఇది వాళ్ళ శరీర ప్రకృతిలో వేరియేషన్ మాత్రమే. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ఏదేమైనా ఈ స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల డెఫినెట్గా కొంత ఫలితం ఉంటుంది. ఇది అందరు శాస్త్రవేత్తలు ఒప్పుకున్నటువంటి నిజం. కాకపోతే రిజల్ట్ అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఉంటుంది. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే స్కాల్ప్ ఆయిలింగ్ పైన ఇంకా మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. జుట్టు రావటాన్ని తగ్గించడాన్ని, జుట్టు పెరగటాన్ని ఈ స్కాల్ప్ ఆయిలింగ్ అనేది నిజానికి టెక్నికల్గా చూస్తే ఒక పూర్తి పరిష్కారం అయితే కాదు. మామూలు అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తూ ఉంటారు, ఫలానా ఆయిల్ రాయంలోనే అరిచేతిలో కూడా జుట్టు వచ్చేస్తుందని, లేకపోతే రకరకాలుగా ఎగ్జాజరేట్ చేస్తుంటారు. కానీ అన్ని ట్రీట్మెంట్స్లో ఆయిలింగ్ అనేది ఒక అంశం మాత్రమే. ఇప్పుడు ఒక మొక్క పెరగాలంటే కేవలం నీళ్లతో తడిపితే పెరగదు కదా, దాని రూటింగ్, దానికి పోషకాలు అందటం, ఇవి కూడా చాలా ముఖ్యం కదా. జుట్టు కూడా అంతే. కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి. జుట్టు పెరగటానికి కేవలం ఆయిలింగ్ మాత్రమే కాదు. సరే, ఇతర ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. జుట్టు రావటం అనేది నెమ్మదిగా పెరిగేటటువంటి ఒక సమస్య. కొన్ని రకాల సమస్యలు మనం రివర్స్ చేయలేం, అంటే నార్మలైజ్ చేయలేం. ఎందుకంటే జుట్టు కుదుళ్ళు చిన్నగా అయిపోతాయి ఇలాంటి సందర్భాలలో. అంటే ఇది ఒక ఏజింగ్ ప్రక్రియ కదా. ఎట్లయితే తెల్ల జుట్టు మళ్ళీ నల్లగా అవ్వదో, ఈ జుట్టు రావటం కూడా అంతే. నిజానికి టెక్నికల్గా అంటే జుట్టు కుదుళ్ళు ష్రింక్ అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి యాజ్ వి ఏజ్. ఇవి మళ్ళీ సాధారణంగా ఒత్తుగా జుట్టుని తయారు చేయలేవు. అందుకే సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం ముఖ్యం. మీరు యంగ్స్టర్స్ అనుకోండి, యువకులు అనుకోండి, ఈ టైంలో జాగ్రత్త పడాలి. ఈ టైంలో వర్క్లో పడి, వేరే చదువుల జాస్లో పడి జుట్టుని అశ్రద్ధ చేశారనుకోండి, తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి. అప్పుడు ఏదైనా చేయమని అడుగుతూ ఉంటారు. అప్పటికి ఆ షింక్ అయిపోతుంది హెయిర్ ఫాలికల్ అంతా కూడా. షింక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి సరైన టైంలో రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఇఫ్ యూ ఫీడ్ రాట్ యూ విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అంటారు కదా. తప్పు చికిత్సను ఎంచుకొని ఏదేదో సీరంలో నయ్యని వాడుతూ ఆ తర్వాత హెయిర్ని మరమ్మతు చేసుకోవాలనుకున్నా కానీ టైం వేస్ట్ అవుతుంది తప్పితే మళ్ళీ ఒరిజినాలిటీ అనేది రాదు. కాబట్టి వెంటనే రెస్పాండ్ అవ్వటం ముఖ్యం. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో రోజ్మేరీ ఆయిల్ చాలా ఫేమస్, దీనిపైన పరిశోధనలు జరిగాయి. తర్వాత గుమ్మడి గింజల నూనె కూడా చాలామంది వాడుతున్నారు, ఎందుకంటే దీనిపైన కూడా శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి కాబట్టి ఇవి పాపులర్ అయ్యాయి. కానీ జరగనివి ఎన్నో ఉన్నాయి, ముఖ్యంగా భారతీయ తలనూనెలు. కాబట్టి ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గానే ఉంటాయి. ఈ 2 నూనెలు అంటే రోజ్మేరీ ఆయిల్ కానీ గుమ్మడి గింజల నూనె కానీ స్కాల్ప్కి రక్త ప్రసరణ పెంచుతాయి. అలాగే సహజమైనటువంటి డిహెచ్టి బ్లాకర్స్ కింద పనిచేస్తాయి. దీనిపైన శాస్త్రీయమైనటువంటి ఆధారాలు, అధ్యయనాలు ఉన్నాయి. ఇక ఇలాంటిదే పిప్పర్మెంట్ నూనె, ఇది కూడా స్కాల్ప్కి చల్లగా హాయిగా అనిపించేలా చేస్తుంది. అలాగే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఇది కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ క్యాస్టర్ ఆయిల్లలో, అది దీని ప్రత్యేకత.
కాబట్టి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే క్యాస్టర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును బలంగా చేస్తాయి. ఇంకా టీ ట్రీ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ ఇలాంటి పవర్ఫుల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా డైల్యూట్ చేసి వాడుతుండాలి, లేకపోతే చర్మం ఇరిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరికీ అవసరమైన విషయం. స్కాల్ప్ ఆయిలింగ్ అంటే జుట్టుకి నూనె పెట్టడం. నిజంగా ఇది జుట్టుకి మంచి చేస్తుందా, హాని చేస్తుందా? అసలు దీనికి సంబంధించి శాస్త్రీయ అధ్యయనాలు ఏమిటి, అలాగే శాస్త్రీయ సమాచారం ఏమిటి, అలాగే ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఆయుర్వేదంలో పూర్వం నుంచి కూడా కొబ్బరి నూనె, అలాగే ఉసిరి నూనె అంటే ఆమ్లతైలం ఇలాంటివి ఆ జుట్టు తాలూకు పోషణ కోసం వాడుతూ ఉండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇది ముందు తెలుసుకోవాలి. స్కాల్ప్ ఆయిలింగ్ అంటే జుట్టుకి నూనె పెట్టడం అనేది జుట్టు పెరగడానికి ఎలా సహాయపడుతుంది అనేది మనం కొంచెం టెక్నికల్గా చూద్దాం. ముఖ్యంగా ఈ స్కాల్ప్ ఆయిలింగ్ వల్ల మీ చర్మం అలాగే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని నూనెలు ఆ రక్తనాళాలని వెడల్పు చేసేలా చేస్తాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విషయం మీద పరిశోధనలు నిజానికి అంటే మిగతా వాటితో పోలిస్తే తక్కువ జరిగాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే జుట్టు రకాన్ని బట్టి ఈ నూనెను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, అందరూ ఒకే ఆయిల్ వాడచ్చా అనేది. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. బటరు లేకపోతే అవకాడో, ఇక్కడ వీటి ఆయిల్స్ ఈ నూనెలు మన శరీరానికి కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఇవి అందరికీ జనరల్గా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది. అంటే ఈ హెయిర్ ఆయిల్స్ వీటికి దుష్ప్రభావాలు ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మెడిసిన్. అయితే ఈ ఆయిలింగ్ అనేది నిజానికి జుట్టు రాలటానికి శాశ్వత పరిష్కారమా, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, మీకు జుట్టు రాలటం అనేది ఎక్కువగా ఉంటే హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్, స్కాల్ప్ ఆయిలింగ్ అనేది ఏకైక పరిష్కారం కాదు, పైగా అదే పరిష్కారం కూడా కాదు. మీ శరీర తత్వాన్ని బట్టి వీటిని ఇవి కాంప్లిమెంట్ చేస్తున్నా లేదా అనేది పోల్చి చూసి అప్పుడు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేదంలో ఈ స్కాల్ప్ ఆయిలింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏమిటి, దీనికి సంబంధించిన హెర్బల్ ట్రీట్మెంట్స్ ఏమిటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేదం మన భారతదేశానికి సంబంధించినటువంటి సనాతనటువంటి వైద్య విధానం. ఇది మనకి సరిపోయినట్టుగా మిగతా ప్రపంచ దేశాల్లో ఎవరికి సరిపోదు, ఎందుకంటే ఇది మంది కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు హెయిర్ ఆయిల్స్ వాడతారా, ఎంతకాలం నుంచి వాడుతున్నారు, ఈ హెయిర్ ఆయిల్స్తో ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా ఈ పర్టికులర్ హెయిర్ ఆయిల్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం జరిగిందా, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ఆ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. మన కమ్యూనిటీలో అందరూ ఒకళ్ళ వల్ల ఒకళ్ళు లాభం పొందుతారు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.